అర్ధరాత్రి వేళ ఒంటరి ప్రయాణం అంటేనే ఒక భయం. నమ్మకంగా ఎక్కిన ఆటోనే నరకానికి దారితీస్తే రక్షించాల్సిన డ్రైవరే రాక్షసుడిగా మారితే ఆ అభాగ్యురాలు ఎవరికి మొరపెట్టుకోవాలి? విజయవాడ బస్టాండ్ నుండి మొదలైన ఆ ప్రయాణం మంగళగిరి హైవే మీద ఎందుకు ఉత్కంఠ రేపింది? అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోయిన ఆ కిలాడి డ్రైవర్ ప్లాన్ ఏంటి? ఆ యువతి ప్రాణాలతో ఇంటికి ఎలా చేరుకుంది? కేవలం ఒకే ఒక క్లిక్తో పోలీసులు మృగాన్ని ఎలా పట్టుకున్నారు? కాకీల అమ్ముల పొదిలోని ఆ అద్భుత టెక్నాలజీ ఏంటి? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. విజయవాడ బస్టాండ్ సమయం అర్ధరాత్రి దాటింది. కుప్పం నుంచి ప్రయాణం చేసి అలసిపోయిన ఆ యువతి తన ఊరు వెళ్లడానికి తండ్రి కోసం వెయిట్ చేస్తోంది. కానీ తండ్రి రావడం ఆలస్యం కావడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితి. అదే సమయంలో ఫణీంద్ర అనే ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. నమ్మమని సేఫ్గా ఇంటికి చేరుస్తానని మాటిచ్చాడు. కానీ ఆ యువతి మనసులో ఏదో తెలియని అనుమానం. వెంటనే తన స్మార్ట్ ఫోన్ తీసి ఏపీ పోలీసులు రూపొందించిన శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంది. తన ప్రయాణ వివరాలతో పాటు ఆ ఆటో నంబర్ ప్లేట్ను కూడా అప్లోడ్ చేసింది. ప్రయాణం మొదలైంది. కానీ కొద్ది దూరానికే డ్రైవర్ అసలు రంగు బయటపడింది. ఆటోను అకస్మాత్తుగా స్పీడ్గా నడపడం, మళ్ళీ సడన్ గా స్లో చేయడం లాంటి వింత చేష్టలు మొదలుపెట్టాడు. యువతి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. డ్రైవర్ పదే పదే వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ యువతికి వెన్నులో వణుకు మొదలైంది. ఒక మృగాడితో ప్రయాణం చేస్తున్నానని ఆమెకు అర్థమైపోయింది. చీకటి రోడ్డు, పక్కన ఎవరూ లేరు. భయంతో గుండె వేగం పెరిగినా ఆ యువతి ధైర్యం కోల్పోలేదు. తన తండ్రి పోలీస్ అని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేసినా ఆ కిలాడి డ్రైవర్లో మార్పు రాలేదు. పైగా నా మీద కేసు పెడతావా అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చి వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఆ బాధితురాలు వెంటనే తన ఫోన్లోని శక్తి యాప్లో ఉన్న డేంజర్ బటన్ ప్రెస్ చేసింది. అంతే, సెకండ్ల వ్యవధిలోనే డీజీపీ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్ అలర్ట్ అయింది. ఆమె లైవ్ లొకేషన్ పోలీసుల స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. ఆ సమాచారం వెంటనే మంగళగిరి పోలీసులకు చేరింది. ఎస్ఐ వెంకట్ తన టీంతో కలిసి మెరుపు వేగంతో హైవే మీదకు దూసుకొచ్చారు. అప్పటికే ఆ డ్రైవర్ గమ్యం రాకముందే ఆటో ఆపి ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ తప్పించుకునే లోపే కాజా సమీపంలో సినిమా స్టైల్లో ఆటోను చుట్టుముట్టి మృగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక చిన్న యాప్, ఒక నిమిషం ముందు చూపు ఆ యువతిని పెను ప్రమాదం నుంచి కాపాడింది. ఈ క్రైమ్ సీన్ లో పోలీసుల ఎంట్రీ అత్యంత చాకచక్యంగా జరిగింది. శక్తి యాప్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ప్రతి మూమెంట్ను ట్రాక్ చేశారు. మంగళగిరి గ్రామీణ ఎస్ఐ వెంకట తన సిబ్బందితో కలిసి జీపీఎస్ లొకేషన్ ఫాలో అవుతూ ఆటోను వెంబడించారు. డ్రైవర్ ఫణీంద్ర ఆటోను అడ్డదారిలో మళ్లించే లోపే పోలీసులు తమ వాహనాలతో బ్లాక్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆపద సమయంలో ఒత్తిడికి గురి కాకుండా టెక్నాలజీని వాడిన ఆ యువతిని, సమయస్ఫూర్తిని ఉన్నతాధికారులు సైతం అభినందించారు. అంటే స్టార్టింగ్ నుంచి నేను చేసిన టెస్టింగ్ వరకు నాకు కాల్స్ లో కానీ ప్రతి దాంట్లో నాకు శక్తి టీం చాలా హెల్ప్ చేసింది. అది కాక సార్ వాళ్ళు కూడా నన్ను చాలా ఫాలో అయ్యారు. అంటే నేను వేరే వైపు ఆటో పోకుండా నన్ను చాలా సేఫ్ గా మా డాడీ దగ్గరికి తీసుకొచ్చారు. దానివల్ల నేను శక్తి టీం చాలా చూసారుగా, టెక్నాలజీ తోడైతే కాకీలు ఎంత వేగంగా స్పందిస్తారో. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి వంటి యాప్స్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలి. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా గట్టిగా స్పందిస్తే మృగాళ్ల ఆట కట్టించడం సాధ్యమేనని ఈ ఘటన నిరూపించింది. అక్రమార్కులకు ఒకటే హెచ్చరిక: మీరు ఎక్కడ ఉన్నా, ఏ తప్పు చేసినా పోలీసుల నిఘా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి.